హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. ఈ రోజు మనం విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు భవానీ మాలలు ఆఖరి రోజు సందర్భంగా భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అయితే ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, కూటమి ప్రభుత్వంలో ఏర్పాట్లు ఎలా చేస్తున్నారో ఒకసారి భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దర్శనం అయితే 1.5 hours అయిపోయింది. అంటే ఇలా లాస్ట్ ఇయర్ మేము చాలా సంవత్సరాల నుంచి వచ్చాను. ప్రతిదీ అయితే డైరెక్ట్ గా వెళ్ళి ఉన్నాం. కాకపోతే ఈ మధ్య లేట్ అయిందంటే కొంచెం లైన్ లో వెయిట్ చేయాల్సి చిన్నపిల్లలకి అయితే అలా బాగానే ఉంది. సౌకర్యం అయితే బాగుంది. ప్రతి చోట వాటర్ బాటిల్ ఇస్తున్నారు. పైన కూడా లైన్ లో కూడా ఇస్తున్నారు. దర్శనంకి వెళ్లే ముందు కూడా వాటర్. నాదైతే నేనైతే 2007 నుంచి చేస్తున్నాను. గత ప్రభుత్వంలో కూడా వచ్చాను. అంటే గత ప్రభుత్వం అంటే ఇప్పుడు అంతా చేంజ్ చేశారు కదా, ఇది కొంచెం బాగానే ఉంది. గత ప్రభుత్వం అది బాగానే ఉంది. అప్పటికంటే అప్పుడంటే అప్పుడు వాటర్ బాటిల్ ఎక్కడ ఇచ్చారు కాదు, వాటర్ బాటిల్ ఇస్తున్నారు. క్యూ లైన్లు బాగున్నాయి. పైన కూడా దర్శనం బాగా అవుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ నీట్నెస్ ఉంది, నీట్ గా ఉంది. అన్ని బాగానే ఉంది. దర్శనం బాగా అయింది. తల్లిని బాగా చూసా, చక్కగా అయింది. సూపర్ అయింది, చక్కగా అయింది. దర్శనం గంట పట్టింది. గంటలో వచ్చేసాం. సూపర్, అన్ని బాగానే ఉన్నాయి. సదుపాయం అన్ని బాగున్నాయి. చిన్నపిల్లలు ఎక్కడికక్కడికి బాగున్నాయి. జాగ్రత్తగా వచ్చాం. ఎంతమంది వచ్చా అంతమంది జాగ్రత్తగా వెళ్తున్నాం. చక్కగా అయింది అమ్మోరి దయ వల్ల. అదే చాలు మాకి. మేము ప్రతి సంవత్సరం అప్పటికి ఇప్పటికి బాగా మారిపోయింది. లైన్లు గట్ట చేంజ్, ఆ గుడి గట్ట కట్టడం చేంజ్ అయింది. లాడ్లు కూడా బాక్సింగ్ ప్యాకింగ్ మారిపోయింది. అప్పుడు కవర్లు పులిహార ఉండేది, ఇప్పుడు బాక్సులు గట్ట ఇస్తున్నారు. అంతే. అసలు మా బ్రహ్మాండంగా ఉంది. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. అన్ని భోజనం పెట్టారు. అన్ని బాగున్నాయి. వాటర్ బాటిల్ ఇచ్చారు. అన్ని బాగున్నాయి. ఏడగాడ ఫెసిలిటీ, ఏడగాడ పోలీసులు అన్ని బాగానే ఉన్నాయి. చంద్రబాబు వచ్చిన తర్వాత అసలు మొత్తాన్ని మార్చేశాడు. బ్రహ్మాండం ఉంది. దాని అంత ఇది అంత ముందు లేదు అసలు. నేను 4-5 సార్లు వచ్చా. చంద్రబాబు ఎక్కిన ఇప్పుడు వచ్చా. ఏడగాడ ఫెసిలిటీ సూపర్ ఉంది. అప్పుడేమండి డైరెక్ట్ గా రోడ్డు వెళ్తామే. ఇప్పుడు అనుకో చక్క తోసుకోకుండా ఫెసిలిటీ బాగుంది. అంతా వాటర్ ఎక్కడికక్కడ వాటర్, భోజనం అంతా బాగుంది. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా, ఆయన కూడా బాగానే ఉంది. పర్వాలేదు. లోకేష్ గారు నమస్తేనా. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? ఆటదిగల మండలం రంపచోడవరం పైకి వెళ్ళొచ్చారు. అమ్మవారి దర్శనం బాగా అమ్మవారి దర్శనం ఇన్ని రోజులు దీక్ష చేసినందుకు చాలా అద్భుతంగా ఉంది. ఇన్ని రోజులు దీక్ష చేసాం కానీ అమ్మవారిని చూసిన వెంటనే ఒక ఫీలింగ్, మంచి ఫీలింగ్ ఉంది. అంటే ఎక్కువసేపు అంటే లేదు, జస్ట్ చూసాం అంతే. సౌకర్యాలు బాగానే ఉన్నాయి. అన్ని సౌకర్యాలు బాగున్నాయి, చాలా బాగున్నాయి. అంటే కాకపోతే ఎక్కువ సేపు లేదు. స్వామి మాల మూడోసారి అంటే ఇప్పుడు వస్తుంటాను, కానీ మాల మాత్రం 3 సార్. గత ప్రభుత్వం వచ్చావు ఇప్పుడు ఇక్కడికి? వచ్చాను. ఎలా ఉంది అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఎలా ఉంది? అసలు బాగాలేదు. ఇప్పుడు అంటే మాకంటే అప్పుడంటే కొంచెం ముందుకు వచ్చాం, ఇప్పుడు కొంచెం లేట్గా వచ్చాం. స్టార్టింగ్ లో వచ్చేసాం అప్పుడు. ఇప్పుడైతే 3 రోజులు లేట్ గా వచ్చాం. అందువల్ల ఇప్పుడు ఫ్రీ జరిగింది. అప్పుడు ఫస్ట్ గా రావడం వల్ల కొంచెం రష్, కానీ దర్శనం అంతా మంచిగా ఫ్రీగానే ప్రశాంతంగా జరిగింది. ఎలా ఉందంటారు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు? గతంలో పోల్చుకుంటే అంటే ఓకే, ఇంక అమ్మ దర్శనం కాబట్టి ఎలాగున్నా సరే మాకి అలా అంటారా. ఇప్పుడు అంటే బాగుంది. అంటే వాటర్ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఇస్తున్నారు. అన్ని అందుబాటులో ఉన్నాయిలేండి ఇప్పుడు. అంటే దర్శనం చాలా బాగా జరిగింది. చాలా బాగా జరిగిందండి. బాగుందండి. ఎన్నోసారి స్వామి మాల ఇప్పుడు? ఇది 4వసారి అండి. బాగా జరిగింది. సౌకర్యాలు కానీ అన్ని బాగున్నాయండి. కాకపోతే ఏంటంటే ఈ గిరి ప్రదక్షిణకి మటుకి బాత్రూమ్లు ఇంకానే ఈ అరేంజ్మెంట్ చేస్తే ఎక్సలెంట్ గా ఉంటదండి. ఉన్నాయన్నీ కూడా, ఏది కూడా మాకు తీసేయక్కర్లేదు. చాలా బాగుందండి. అన్ని కూడా రేట్ల విషయంలోనే కదా, అన్ని కూడా బాగున్నాయండి. ముందైతే అలా కాదండి.
ఏటో ఎందుకు వచ్చామో తెలియదు, ఎందుకు మామూలు ఇది అవుతుందో తెలియదు, అలా ఉంది. గత ప్రభుత్వంలో కూడా వచ్చారు కదా, వచ్చామండి. అప్పటికి ఇప్పుడు ఎలా తేడా ఉంది? చాలా తేడా ఉందండి. ఏం తేడా కనిపిస్తుంది? రేట్ల విషయంలోనే అన్నిటిలో కూడా దోపిడీ ఉండేదండి అప్పుడు. ఇప్పుడు అలా లేదండి, ఇప్పుడు బాగుందంటారు. బాగుందండి. ఎలా ఇప్పుడు సీఎం గారి పనితీరు ఎలా ఉందండి? కూటమి ప్రభుత్వం ఎలా ఉంది పనితీరు? బాగానే ఉందండి. ఇంకా ఇప్పుడు ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా చేసేది ఏముందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు సమాజం కూడా ఎలా ఉందంటే అందరూ ఎవరి స్వార్థపరులు ఎక్కువండి. ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళదే అందరూ కూడానే. ఎవరైనా ఇప్పుడు మామూలుగానే ఇన్కమ్ ఉంటేనే కదా ఏదైనా చేయగలిగేది. అందు గురించి పాపం ఆ సీఎం కూడా చాలా బాగా చేస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ సార్. డిప్యూటీ సీఎం గారి పనితీరు ఎలా ఉందండి? బాగుందండి, బాగుంది సార్, బాగుందండి, చాలా బాగుందండి. అక్కడ పిఠాపురం అండి సార్. సరే, ఓకే, అవునండి. మీరు పిఠాపురం హాయ్, ఎలా ఉందండి మరి పిఠాపురం అవి? ఎక్సలెంట్ అండి, చేస్తారండి, చాలా ఎక్సలెంట్ చేస్తారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే డౌట్ లేదండి, చేస్తారు. అందరూ ఎటువంటి మాట అన్నారంటే ఖచ్చితంగా చేసి తీరుతారండి. అందరూ ఎటువంటి తేడా లేదు. అంటే గతంలో పోల్చుకుంటే ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, అవునండి, ఎలా మార్పులు ఎలా ఉన్నాయి? చేస్తారు మార్పు. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మన ఇన్కమ్ ని పట్టే కదండి ఏదైనా చేసేది. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మొత్తం వీళ్ళు పెట్టేసారు కన్నాలు ఫుల్గానే పెట్టేసినప్పుడు అవి పూడ్చుకుంటూ రావాలి, చేసుకుంటూ రావాలి. మేము శ్రీకాకుళం నుంచి వస్తాం. ఎలా ఉందండి? దర్శనం అయిపోయిందా? దర్శనం బాగుంది, ఇది వరకు అంటే చాలా బాగుంది. ఇప్పుడు గుద్దులాట లేకుండా అన్ని బాగా ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి అన్ని విధాలుగా బాగున్నది. సౌకర్యాలు బాగా అన్ని సౌకర్యాలు బాగున్నాయి, అన్నదానం అంతా బాగున్నది, చాలా బాగున్నది. ఇప్పుడు తొలికంటే ఇప్పుడు చాలా బాగుంది. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది? గతంలో అంతా గుద్దులాట అసలు ఇది ఉండేది కాదు, ఇప్పుడు బాగానే ఉంది. అన్ని సౌకర్యాలు మంచి దీనిగా ఉంది. కౌంటర్లు కూడా ఎక్కువ ఉన్నాయి, ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. వాటర్ అంతా అన్నిట్లో బాగున్నాయి. అది కూటమి ప్రభుత్వం ఎలా ఉందన్న? కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. అది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కూటమి ప్రభుత్వం గురించి. అది మార్పులు బాగానే ఉన్నది కదా, అంత బాగానే కనిపిస్తుంది కదా కూటమి ప్రభుత్వం గురించి. చూసేదే కదా, ఇంకా చెప్పడానికి ఏముంది. డిప్యూటీ సీఎం అంటే ఇంకా వేరే లెవెల్, ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన లేదు ఇంకా. అది మా సైడ్ పార్వతీపురం మందికి ఇప్పుడు వరకు వచ్చి మా ఊరికి ఒక రోడ్డు కూడా వేయలేదు. 30-40 సంవత్సరాలు అవుతుంది. మట్టి రోడ్డు, వాళ్ళు చనిపోతే మోసుకెళ్లే రోజులు. ఇప్పుడు రోడ్డు అయింది మాకు. మాది కూడా ఇబ్బంది వచ్చి నుంచి అంటే రోడ్లు కూడా అయిపోయాయి, చాలా బాగుంది ఇప్పుడు మాకైతే. మాటలు ఏం చెప్తారన్న? సూపర్ అన్న, ఒక మాటలో అయితే హైలైట్. ఇంకా నెక్స్ట్ కూడా ఆయన ఇంకా వేరే లేదు, తీసేదే లేదు. ఇంకా సీఎం అయ్యే అవకాశం ఆయనే చెప్పాడు కదా, 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు కదా. ఇంకా ఆయన ఏం తలుచుకుంటే అదే అవుతుంది. ఇంకా చూసారా, ఆయన ఎక్కడ అడిగెడితే అక్కడ 100% స్ట్రైక్ రేట్ తో విన్ అవుతున్నారు. దర్శనం ఎలా జరిగింది? దర్శనం అయితే బాగుంది స్వామి. ప్రస్తుతానికి ఎందుకంటే అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి అంటే అన్ని విధాలంగా ఆ తల్లి దయ వల్ల మాలలు వేసుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు అనేది ఆ తల్లి దర్శనం చేసి చాలా మంది కూడా జనాలు బాగా వస్తున్నారు. బాగా విజయవాడ బాగా పర్ఫెక్ట్ గా బాగా యాత్రలో బాగా నెంబర్ 1 విజయవాడ బాగా జరిగింది. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. మనకి ఈ సంవత్సరంలో అయితే మాత్రం భోజనాలే గాని, నీళ్లే గాని, ఫుడ్డే గాని, ఎక్కడైనా వచ్చే స్వాములకు పోయే వాళ్ళకి అన్నిటికీ మొత్తానికి సూపర్ గా జరుగుతుంది. అన్నిటికీ మాది ఇది 5వ సారి. గత ప్రభుత్వంలో అంటే మాకు ఆ ప్రభుత్వంలో పెద్దగా లేదండి. ఇది అయితే మాత్రం మాకు పక్కాగా మంచి సేవ చేస్తున్నారు. అంతా బాగున్నాయి, ఇప్పుడైతే బాగున్నాయి. అన్ని విధాలంగా సక్రమంగా జరుగుతున్నాయి. దేనికి లోటు లేదు స్వామి. అన్ని అదిరిపోయింది, మాకైతే నచ్చింది. సూపర్ గా ఉంది. ఇంకా దీనికని మించింది ఏం లేదు. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు ప్రభుత్వం వేరు. ఇప్పుడు ప్రభుత్వం అయితే మాత్రం నాకు నచ్చింది స్వామి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన వచ్చిన కాంచి కూడా అన్నిట్లో బాగా చేస్తుండ్రు. వరద బాధ్యతలు కొంతమందికి పడ్డదు, కొంతమందికి పడలేదు. కాకపోతే వేస్తూ ఉంటారు. అయితే అతను చేసే ప్రభుత్వం బట్టి ఇప్పుడు వరకు మాత్రం సీఎం చేసేది మాత్రం బాగా నచ్చిందండి మాకైతే. మేము లోకలే అండి, మాదంతా గొల్లపూడి. లోకేష్ గారు అంటే ఆయన ఒకప్పుడు తెలియదండి. ఆయన పెద్దగా చేసింది, ఆయన ఏం చేసిండో ఏం పెట్టిండో ఏం తెలియట్లేదు. ప్రస్తుతానికైతే మనకు వచ్చే ప్రభుత్వం అయితే ఇప్పుడైతే బాగుంది, ఇబ్బంది ఏం లేదు.
మాకైతే మాత్రం అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. చెప్పండి అమ్మా, ఎలా ఉందమ్మా గతంలోకి వచ్చింది? బాగానే ఉంది ఇప్పుడు. అంటే మామూలుగా రోజుల కన్నా ఇప్పుడైతే భక్తులు వస్తారు కదా, బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఎలా ఉందా? ఈ రోజులు బాగుంటాయి, చాలా టైం పడుతున్నాయి. బాగుంటాయి, చాలా బాగానే వస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడుకి ఆయన దండాలు పెడతాం, ఆయన బ్రహ్మాండంగా చేస్తాం. గతంలో బండి ఎలానే సార్? గతంలో సంగతి తెలియదు కానీ ప్రస్తుతానికి ఇప్పుడు మేము వచ్చాము, ఇప్పుడు మాత్రం బాగుపడుతుంది. కొత్తగా వచ్చారా? కొత్తగా వచ్చాము. ఆయన కోటి దండాలు, ప్రభుత్వం బాగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. ఏడకాడ సప్లై కానీ ఏడకాడిని బాగా. బాబాయ్ చెప్పండి బాబాయ్, ఎలా ఉంది బాబాయ్ కూటమి ప్రభుత్వం? ఎలా ఉంది? ఫస్ట్ ఉందండి, మీరు ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ ఉందండి. శాలరీలు పడుతున్నాయి మీ టైంకి? పడుతుందండి. శాలరీస్ అన్ని టైం పడుతున్నాయి. ఎలా ఉంది ఇప్పుడు గతంలో పోల్చుకుంటే? మీకు ఇక్కడ రోజు వర్క్ చేస్తుంటారు కదా, ఇప్పుడైతే భక్తులు ఎలా వచ్చారు కదా, మీకు ఎలా ఉంది? నాకు సంతోషంగా ఉందండి, ఎంతో ఆనందంగా ఉంది. నేను అయినాడు ఎరగను, నేను ఈ కొండకి ఈ సంవత్సరం వచ్చాను సార్, ఎంతో సంతోషంగా ఉంది. ఇంత అయిపోయిన బాధపడుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? తెలంగాణ సిద్దిపేట డిస్ట్రిక్ట్ హుస్నాబాద్ అంటే అమ్మవారి దర్శనం అయిందా? అయింది. ఎలా జరిగిందమ్మా? బాగానే జరిగింది. ఎలా ఉన్నాయి మా పైన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, వాటర్ ఇస్తున్నారు, బాగానే ఉన్నాయి, వాటర్ సౌకర్యాలు అన్ని బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. ఎన్నిసార్లు వచ్చారమ్మా మీరు ఇక్కడికి? మేము అంటే ఇదివరకు ఇట్లా ఈ అమ్మవారి భవానీ మాత అవి వేసినప్పుడు రాలేదు, అంతకుముందు వచ్చినాం కానీ ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. బాగుంది. బాగానే ఉంది, చెప్పండి ఎలా ఉంది? చాలా బాగుంది, ఈ సౌకర్యాలు బాగానే ఉన్నాయి. చాలా బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము తెలంగాణ సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం, అందరం ఒక సైడ్ నుంచి వచ్చాం. నుంచి వచ్చారమ్మా? వైజాగ్ నుంచి వచ్చాం. వైజాగ్ నుంచి వచ్చారు. ఓకే, దర్శనం అయిపోయిందా? దర్శనం బాగా అయింది. దర్శనం బాగా జరిగిందా? ఎన్నిసార్లు వచ్చారమ్మా మీరు? ఇప్పుడు 9 సార్లు వచ్చాం మేము. ఎన్నిసార్లు వచ్చారు? ఎలా ఉందమ్మా సౌకర్యాలు పైన? బాగా చేస్తున్నారు ఇప్పుడు, బాగా చేస్తున్నారు. గతంలో వచ్చారు, గతంలో కన్నా ఇప్పుడు బాగానే ఉంది, చాలా బాగా చేశారు. దర్శనాలకు అన్ని సెక్యూరిటీ బాగుంది, అంతా లైన్ అది అంత చక్కగా జరిగింది. వాటర్ సౌకర్యాలు అన్ని బాగానే ఉన్నాయి, చాలా బాగా చేశారు అన్ని. ఎక్కడి నుంచి వచ్చారన్నా? కర్నూలు నుంచి వచ్చినాం. ఎలా ఉందా దర్శనం? అందిందా బాగా? ఇప్పుడు అంతా బాగా జరుగుతుంది, ఇంకా బాగుంది. సెక్యూరిటీ కూడా అంటే మొత్తం సేఫ్ ఉంది వెళ్ళడానికి కూడా. బాబు నందుకు ఇంకా సైడ్ కి మంచిగా పంపించినాం. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతిసారి వస్తాం, గిరి ప్రదక్షిణ చేస్తాం. నేను ఒక 3 years నుంచి వస్తున్నాను. ఇంతకు ముందు కూడా చిన్నప్పుడు తిరిగినా, అప్పుడు గుర్తులేదు. ఇప్పుడైతే 3 years అవుతుంది. లాస్ట్ ఇయర్ జనవరిలో కూడా వచ్చినాం. ఏం లేదు, అంతా బాగుంది. వాటర్ ఫెసిలిటీ ఈసారి వాటర్ ఫుల్, ఎక్కడ వెళ్ళినా కూడా నడుచుకుంటూ వెళ్ళినా కూడా వాటర్ ప్రతి చోట దొరుకుతుంది. వాటర్ బాగానే దొరుకుతుంది, ప్రసాదం బాగానే. అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది లోపల, అన్నదానం కూడా జరుగుతుంది. ఇంకా అందువేలో గిరి ప్రదక్షిణ జరిగేటప్పుడు కూడా బాగానే ఉంది, అంత ఫుడ్ పెడుతున్నారు, అంతా బాగా జరుగుతుంది, అంతా బాగానే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తెనాలి నుంచి వచ్చారు. అయిపోయింది దర్శనం? ఎలా జరిగింది? ఏర్పాట్లు అన్ని తొందరగా అవుతుంది దర్శనం. లేదు అలాంటిది ఏం లేదు, అలాంటిది ఏం లేదు, బాగా జరుగుతుంది దర్శనం, బాగా జరుగుతుంది. ఎలా అనిపించింది స్వామి? బాగుంది, అంత బాగుంది. ఎన్నిసార్లు స్వామి? ఎన్నిసార్లు వచ్చారు? నేను 1.5 సంవత్సరం. గత ప్రభుత్వంలో కూడా వచ్చారు. ఎలా ఉంది స్వామి? ఇప్పుడు బాగుంది, అంత ముందల కంటే ఇప్పుడు బాగుంది. ఫెసిలిటీస్ కానీ, భోజనం కానీ అంతా బాగుంది. నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారన్నా? కొండపల్లి నుంచి వచ్చాము. ఎలా ఉందన్న దర్శనం? కొంచెం కష్టంగా ఉంది, బాగా చాలా పైన సౌకర్యాలు ఎలా ఉన్నాయి? సౌకర్యాలు అన్ని బాగానే ఉన్నాయండి. వాటర్ బాగా సప్లై ఉంది, అంతా బాగుంది. నెట్టుకులు అసలు ఏం లేవు, అంతా బాగా అసలు ఏం లేవండి. ప్రశాంతంగా దర్శనం తొందరగానే అవుతుంది, 1 hour లో అయిపోతుంది దర్శనం. ఇబ్బంది ఏం లేదు, భక్తులందరూ హ్యాపీగానే దర్శనం చేసుకుంటారు. బాగా జరిగింది. గతంలో పోల్చుకుంటే ఇప్పుడే బాగుందండి. గతంలో కొంచెం వాటర్ సప్లై కానీ చాలా ఇబ్బంది అనిపించింది, ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది. ఎలా జరిగింది స్వామి దర్శనం? దర్శనం చాలా బాగుంది. పైన ఏర్పాట్లు కానీ బాగుంది, బాగా చేశారు, బాగా చేశారు. చిన్నపిల్లలు ఎంత రష్ లో కొంచెం కావాలండి అన్ని. మనం అంటే కొంచెం ఇప్పుడు నాకు వేసి తెలిసి చాలా మటు బాగా చేశారు. అంటే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కూడదు దర్శనానికి 2 hours పట్టింది, 2 గంటలు పట్టింది. ఎలా ఉందంటారు స్వామి? గతంలో వచ్చుకుంటే ఎలా ఉందంటారు? బాగుంది. సంవత్సరాలు చేస్తున్నారు మీరు? నేను 10 మంది పడుతున్నాను, 18 సంవత్సరాలు. గతంలో వచ్చుకుంటే ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగా హెల్ప్ చేయాలంటే బాగుందండి. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయండి. గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ప్రభుత్వ పరంగా ఉందండి, దేవుడి గుడిలో ప్రభుత్వాలు సంబంధంగా ఉందండి.
బాగుంది బాగుంది సౌకర్యాలు చాలా బాగుంది అన్ని బాగున్నాయి అన్ని ఫెసిలిటీ బాగున్నాయి అన్ని బాగుంది చాలా అన్ని బాగుంది ఏ ఇబ్బంది లేదు ఒక్క ఏంటంటే ఫుడ్ విషయం కొంచెం ఇబ్బంది అండి అనకం తప్పున వాటర్ సప్లై సూపర్ అండి ఎక్కడ మనకి ఏం కావాలి అన్ని చెప్తున్నాం ఇంకా అన్న సంత ప్రయోజనం కొంచెం చేస్తానంటే అంటే అనుకున్నా కంటే ఎక్కువ వస్తారు నేను అది ఇబ్బంది అండి ఇప్పుడు 100 మంది వస్తారు అనుకున్నా ఉంటారండి 1000 మంది వస్తున్నారు ఇబ్బంది కదంటే ఫుడ్ దొరకదండి జనం కాలేదు లేదండి కాలేదు మంచిగా వైజాగ్ ఇచ్చేసి 1 అవర్ పట్టింది ఏం లేదు నార్మల్ గానే సింపుల్ బాగానే నేను ఫస్ట్ టైం నేను సింగిల్ గానే వచ్చాను వీళ్ళందరూ నాకు తోడు వచ్చారు ఏమి లేదు మేము బాపట్ల జిల్లా కోర్సుపాడు మండలం పౌడిపాడు గ్రామం ఆ దర్శనం బాగా అయింది పైన ఫస్ట్ క్లాస్ గా ఉండి వాటర్ బ్యాగ్స్ కానీ సౌకర్యాలు ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేదు శుభ్రంగా బ్రహ్మాండంగా జరిగింది అమ్మవారి దర్శనం బాగా అయింది తొక్కిసలాట్లు లేవు ఎందుకంటే ప్రతి ఒక్కసారి పోలీసులు నిర్వహించే పనులు నిలబడని లేదు ప్రేక్షకులను ఎప్పుడెప్పుడు రన్నింగ్ చేస్తూనే ఉన్నారు నేను నా మాల్లో 35 మాల్లో అందుట్లో శివమాల్లో ఉన్నాయి నేను దగ్గర దాపుగా 27 మాల్లో అమ్మవారి గతంలో నాకు అప్పుడు అమ్మవారి దర్శనం ఇచ్చారు అందుకే చేస్తాను కమ్యూనిస్ట్ ఫస్ట్ అమ్మవారి దర్శనం జరిగింది ఫస్ట్ అందుకని నేను చేస్తా ఉన్నాను కొన్ని లోపాలు ఉన్నాయి అప్పుడు గుడిని అంత డెవలప్ చేయలేకపోయారు అంటే ఇలా ప్రేక్షకులకు అనుకూలంగా లేదు ఇప్పుడు బాగుంది ప్రతి సౌకర్యం బాగుంది న్యూ ప్యాకింగ్ న్యూ లడ్డు ఫుడ్ టేస్ట్ అంతా బాగుంది సూపర్ ప్రతి ఒక్కడు దాహం అని అడగటానికి లేకుండా ప్రతి ఒక్కరికి అందేలా ప్రతి నెట్ లో క్యూల్లో కానీ పైన ప్రతి ఒక్కదానికి ప్రమాణం సూపర్ విజయవాడ లోకల్ ఎలా ఉంది స్వామి పైన ఎయిర్పోర్ట్ బాగుంది అన్ని బాగా చేశారు సూపర్ బ్రహ్మాండంగా నిదానంగా ప్రశాంతంగా పంపిస్తున్నారు లేదు జస్ట్ ఒక ½ అవర్ లో పెద్ద లైన్ ఏం లేదు మొత్తం అయిపోయింది కదా రాత్రి 2:30-3 గంటలకే చాలా వరకు క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఎక్కువ సివిల్స్ ఉన్నారు దర్శనం చేసుకున్నారు ఎక్కడ ఇబ్బంది ఏం లేదు బాగున్నాయి బాగా చేస్తున్నారు మంచినీళ్ళు బాగున్నాయి భోజనం బాగుంది అన్ని బాగా చేస్తున్నారు 29-30 గతంలో 4 మేము కృష్ణా నదిలో స్నానం చేసి 5 ఏళ్ళు అయింది మళ్ళీ ఈ సంవత్సరమే స్నానాలకు వచ్చాం కరోనాలో ఆపేశారు కరోనా ఏంటి కరోనాకు ముందు జగన్ గవర్నమెంట్ స్టార్ట్ అవడమే నదిలో స్నానాలు ఆపేశారు ఇప్పుడు మళ్ళీ స్నానాలు మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్నానాలకి గతంలో గవర్నమెంట్ ఏర్పాట్లకి ఇప్పటికి చాలా మార్పు ఉన్నది చాలా మార్పు అప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఏంటి అంటే ఫస్ట్ సెక్యూరిటీ అదొకటి బాగుంది ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు అందరినీ రెస్పెక్టబుల్ గా పంపిస్తున్నారు దర్శనం దగ్గర ఇబ్బందులు లేవు తోపులాటలు లేవు మంచినీళ్ళు ఇస్తున్నారు ఫుడ్ పెడుతున్నారు ఇంకేంటి అంతకు ముందు ఇవన్నీ లేవు ఎక్కడి నుంచి వచ్చారు బళ్ళారి ఎన్ని గంటలు పట్టింది ఒక అరగంట పడింది అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ಚೆನ್ನಾಗಿದೆ బాగుంది బాగా చేసింది ఏం లేదు అంతా బాగుంది ఇక్కడ ఇదే పరిస్థితి వచ్చారు చూసారు కదండి ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు భక్తులు పైన నుంచి దర్శనం అయిపోయి వస్తున్న భక్తులను కూడా మనం అడిగే ప్రయత్నం చేసాం ఏర్పాట్లు ఎక్కడికి బ్రహ్మాండంగా జరిగాయి వాటర్ సెక్షన్ కానీ ఫుడ్ కానీ ఈసారి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వంలో మాకు ఏం అందేవి కాదు ఫుడ్ కానీ వాటర్ కానీ లైన్స్ కానీ లైన్ లో కానీ తొక్కిసలాట్లు అలా ఇబ్బందులు జరిగేవి ఇప్పుడైతే బ్రహ్మాండంగా జరిగాయి మాకు పోలీసు వారు కూడా చాలా సహకరించారు చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఏ ఇబ్బందులు లేకుండా చాలా బాగా అయితే చూసుకున్నారు గతంలో పోల్చుకుంటే ఈసారి అయితే బాగా జరిగిందని చెప్పేసి అంటున్నారు థ్యాంక్ యూ అండి